ఫ్రెండ్స్ మనకి సమ్మర్‌లో ఆవకాయ కానీ, మాగాయ కానీ, తొక్కుడు పచ్చడి కానీ అదే పచ్చడైనా కూడా మామిడికాయలతో పెట్టి తీరకుండా మాత్రం ఉండదు కదా! అంటే అదొక ఎప్పటినుంచో మనకు ఒక ట్రెడిషన్‌లా వస్తుంది. దానికి రీజన్ ప్రత్యేకంగా ఏముంటది? సమ్మర్‌లో మనకి అన్ని రకాల మామిడికాయలు దొరకడం తప్ప. కాకపోతే ప్రెజెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు హోమ్‌మేడ్ పికిల్స్ రావడం వల్ల దాని మీదే డిపెండ్ అవుతున్నారు. ఎందుకు అంటే పర్టిక్యులర్ రీజన్స్ ఏముంటాయి చెప్పండి? టైమ్ సేవ్ అవుతది. ఇంకొంతమందికి పచ్చళ్ళు పెట్టడం తెలీదు. సో, రకరకాల రీజన్స్ ఉంటాయి. రీజన్స్ ఏమైనప్పటికీ కూడా ఇంట్లో పెట్టిన పికిల్స్ టేస్టే వేరుగా ఉంటది కదా! మేమేం జ్ఞాపకం చేసుకున్నామంటే ప్రతి సమ్మర్‌కి కూడా చదువుకునేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయ్యేసరికి అమ్మమ్మ అయితే ఏదో ఒక పచ్చడైతే మామిడికాయలతో పెట్టినాకే ఇంటికొచ్చేటోళ్ళమనమాట. కాకపోతే ఇప్పుడు అలా లేదు. ప్రతీదీ కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ కాకూడదు? చదువుకునేటప్పట్లా సమ్మర్ హాలిడేస్ కదా! ఇప్పుడు కూడా వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సమ్మర్ అంతా అయ్యే వరకు ఉండాలి అంటే ఎవరికి పాసిబుల్ అవుతుంది? ఎవ్వరికీ కూడా పాసిబుల్ కాదు. వాళ్ళకి ఓపిక ఉండదు. మనకు టైం ఉండదు. ఒకవేళ వెళ్ళినా కూడా 1, 2 రోజులు ఉండి వచ్చేయడానికి అవుతుంది కానీ వాళ్ళ దగ్గరైతే ఉండడానికి అవ్వదు కదా! సో, ఎప్పటి టైం అప్పుడిదే. అదంతా పక్కన పెడితే పికిల్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు మాత్రం పికిల్స్‌ని ఎంత లిమిట్‌గా తింటే అంత హార్ట్‌కి మంచిదనమాట. ఎందుకు చెప్తున్నానంటే ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రతి ఒక్కరు కూడా హార్ట్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు.